అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవాలు కనిపించాయి. ఈ దృశ్యాలను చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అందరి దృష్టి బ్లాక్ బాక్స్పై పడింది. ప్రమాద ఘటనా స్థలిలో ఇప్పటికే బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎలా పనిచేస్తుంది, ఎంత పెద్ద ప్రమాదంలో నుంచి అయినా ఎలా సేఫ్గా ఉంటుంది, ఎయిర్ ఇండియా విమానం కూలినప్పుడు దాదాపు 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. మరి అంత టెంపరేచర్ను ఎలా తట్టుకుంది? బ్లాక్ బాక్స్ అనేది ఒక అత్యంత బలమైన రికార్డింగ్ పరికరం. ఇది విమానంలో జరిగే కీలక డేటాతో పాటు పైలట్ల సంభాషణను కూడా నిరంతరం నమోదు చేస్తూ ఉంటుంది. దీన్ని సాధారణంగా విమానం వెనుక భాగంలో అమరుస్తారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన విమానం వెనుక భాగం కొంతమేర నష్టానికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మంటల్లో పడినా, నీటిలో మునిగినా ఇందులోని డేటా సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఇది విమానంలోని టెక్నికల్ డేటా ప్రకారం టేకాఫ్, ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరు, ఇంధన స్థాయి, ల్యాండింగ్ గేర్ వినియోగం తదితర వివరాలను ప్రతి నిమిషం రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంటే విమానం ఎలా ప్రవర్తించిందన్న దాన్ని డిజిటల్ రూపంలో అందిస్తుంది. ఎటువంటి లోపం తలెత్తింది, పైలట్ ఏ విధంగా స్పందించాడు, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ దీని ద్వారా గుర్తించవచ్చు. ఒక ప్రమాదం జరిగాక దర్యాప్తు బృందాలు ముందుగా బ్లాక్ బాక్స్ను వెతుకుతాయి. తొలిసారిగా ఈ బ్లాక్ బాక్స్ను 1950 దశకం చివరిలో ఉపయోగించారు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ ఆలోచనతో 1953లో రూపొందించిన ఈ సాంకేతికత 1958 నాటికి వాణిజ్య విమానాల్లో అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని తొలుత బ్లాక్ కలర్లో తయారు చేశారు. కానీ ప్రమాదం జరిగినా గుర్తించే విధంగా తర్వాత దీన్ని ఆరెంజ్ కలర్లోకి మార్చారు. కలర్ చేంజ్ అయినా దీన్ని బ్లాక్ బాక్స్గానే అప్పటి నుంచి పిలుస్తున్నారు. తొలుత ఈ బ్లాక్ బాక్స్లు మెటాలిక్ లేదా ముదురు రంగుల్లో ఉండేవి. 1960 దశకంలో ఏవియేషన్ భద్రతా ప్రమాణాలు అభివృద్ధి చెందడంతో ఆరెంజ్ లేదా కొన్నిసార్లు ఎరుపు రంగుకి మార్చారు. నీరు లేదా శిథిలాల కింద కష్టతరమైన పరిస్థితుల్లో కూడా కనుగొనడానికి ఈ ఆరెంజ్ కలర్ను ఎంపిక చేశారు. బ్లాక్ బాక్స్ 1000 డిగ్రీల ఉష్ణోగ్రతను గంట పాటు తట్టుకోగలదు. అత్యధిక ఒత్తిడిని భరించగలదు. ఇది నీటిలో 20,000 అడుగుల లోతులో పడినా పనిచేస్తుంది. పరీక్షల సమయంలో దీన్ని గంటకు 750 కిలోమీటర్ల వేగంతో గోడకు ఢీకొట్టించడం లేదా 2.5 టన్నుల బరువుతో నలిపి పరీక్షించడం వంటి అతి కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఈ బ్లాక్ బాక్స్ను కనిపెట్టి దాన్ని DGCA ల్యాబ్కు పంపుతారు. నిపుణులు ఇందులో ఉండే ఆడియో డేటాను డీకోడ్ చేస్తారు. ఇది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ సాయంతోనే విశ్లేషణ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు వారం రోజులకు పైగా పడుతుంది. ఇక విమాన ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటి అనే విషయాలు ఈ బ్లాక్ బాక్స్ ద్వారానే తెలుస్తాయి. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందే పైలట్ మేడే అనే సంకేతం పంపినట్లు కూడా తెలుస్తోంది. మేడే అంటే ఫ్రెంచ్లో హెల్ప్ మీ అని అర్థం వస్తుంది. విమానం ప్రమాదానికి గురవుతోంది అని తెలిసిన సమయంలో వెంటనే పైలట్లు మేడే సంకేతాన్ని దగ్గరలోని ATCకి పంపుతారు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్లో ఏముందో వేచి చూడాలి.